సో మై డియర్ bangarams, లెట్స్ పుట్ ఆన్ అవర్ సీట్ బెల్ట్. ఇప్పుడు డ్రైవ్ చేయడానికి అవకాశం వచ్చేసింది. యాక్చువల్లీ హోల్ డే డ్రైవ్ చేస్తూనే ఉన్నాను, మీకోసం నా ఒక డ్రైవ్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తాను. సో దీంట్లో మీరు చూడొచ్చు, ఈ మొత్తం కాక్పిట్ అనేది చాలా బ్యూటిఫుల్లీ డిజైన్డ్, చాలా ప్రాక్టికలీ లేడ్ అవుట్. మనకి బ్యాటరీ పర్సంటేజ్, రేంజ్, మోడ్, ఏ మోడ్లో ఉన్నామో అది చూపిస్తుంది, ఎనర్జీ ఫ్లో, ఇంకా బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, ఒక ఎఫికసీ అంతా చూపిస్తుంది. ఇప్పుడు లెవెల్ 1లో ఉన్నామంటే మ్యాక్సిమైజ్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటుంది. దాన్నే మనము లెవెల్ 2లో పెట్టామంటే మీరు చూడొచ్చు, రేంజ్ పెరిగింది, 288 నుంచి 303 అయింది, మళ్ళీ ఇప్పుడు 308 అయింది లెవెల్ 3లో. అంటే మ్యాక్సిమైజ్డ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ యూజింగ్ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అనమాట. దీన్ని ప్రస్తుతానికి మనము లెవెల్ 1లో పెట్టుకొని సిటీ మోడ్లో మనము ఈ డ్రైవ్ని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు దీన్ని మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము. డ్రైవ్ మోడ్లో పెట్టేసి యాక్సిలరేటర్ వదిలితే మెల్లిగా ఆ క్రీప్ ఫంక్షన్తో పాటు ముందుకెళ్తుంది. సో ఇప్పుడు హైవే ఎక్కేసామన్నమాట. సో నార్మల్గా పర్ఫామ్ చేస్తుంది ఆ కార్ అని చూద్దాము. యాక్చువల్గా ఒక నార్మల్ కార్ పర్ఫామ్ చేస్తున్నట్టే ఉందండి, కానీ ఎలక్ట్రిక్ కాబట్టి జీరో క్యాబిన్ నాయిస్, అబ్సల్యూట్లీ పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అండ్ ఓవరాల్ క్యాబిన్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. రేర్ పార్కింగ్ కెమెరా, కొంచెం ఎన్హాన్స్డ్ క్వాలిటీ కెమెరా ఇచ్చింటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే కెమెరా రెజల్యూషన్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. డైనామిక్ గైడ్ లైన్స్ అయితే ఆఫర్ చేశారు, కానీ కెమెరా రెజల్యూషన్ ఇంకా హెచ్డి డిస్ప్లే ఆఫర్ చేస్తే బెటర్ ఉంటుందని నా అభిప్రాయము. బైకర్స్ వెళ్తున్నారు హైవే నుండి. బట్ ఎనీవే, సిటీ మోడ్లో మంచి బ్యాలెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎకానమీ అని చెప్పొచ్చు. 294 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది మనకి, లెవెల్ 1 బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్తో పాటు. ఇప్పుడు మనం దీన్ని లెవెల్ 2లో పెట్టాను. ఇప్పుడు రేంజ్ పెరిగింది, థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం తగ్గింది, కానీ మరీ తగ్గలేదు, యూజబుల్గా ఉంది. అదేవిధంగా లెవెల్ 3లో పెట్టేశాను. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది థ్రాటిల్ రెస్పాన్స్, అయినా కానీ చాలా స్మూత్గా, చాలా కన్సిస్టెంట్ పవర్ డెలివరీతో ముందుకు సాగుతూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇది ఒక నిజంగా ఒక మార్వెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటువంటి రేంజ్, అంటే 437 కిలోమీటర్స్ రేంజ్, 56 మినిట్స్లో 80% ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ టాప్ స్పీడ్ 140 km/h, అండ్ 0 to 100 in 9 seconds, అంటే యాక్సలరేషన్ ఆఫర్ చేస్తుంది. అంటే ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ని మినిమైజ్ చేసేద్దాము. దీని పర్ఫార్మెన్స్, దీని తడాకా చూద్దాము. స్పోర్ట్ మోడ్లో పెట్టేశాను. తొక్కురా యాక్సలరేటర్ని, దీని అమ్మ జీవితం, అసలు వెళ్ళిపోతున్నాం. అసలు ముందు ఒక పెట్రోల్ వెహికల్ వెళ్తుంది, దీన్ని క్యాచప్ చేయగలుగుతామా లేదా చూద్దాము. జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే హైవే పైన వీ హ్యావ్ టు బిహేవ్ అవర్ సెల్వ్స్. సేఫ్టీ అనేది ప్రయారిటీ. సేఫ్టీ పరంగా అయితే వీళ్ళు ప్రతి ఒక్క ఫీచర్ని నింపేశారని చెప్పొచ్చు, కానీ యాక్సలరేషన్ అయితే ఒక రేంజ్లో ఉందండి. ఏదైతే మనం స్పోర్ట్ మోడ్లో పెడితే ఇన్స్టెంట్ యాక్సలరేషన్, అసలు జీరో ల్యాగ్ అనమాట. అసలు లిటరలీ ఫ్లయింగ్ అని చెప్పొచ్చు. అదరగొట్టే పర్ఫార్మెన్స్ వాళ్ళు ఆఫర్ చేశారు స్పోర్ట్ మోడ్లో. కాకపోతే మీకు రేంజ్ అనేది ఘోరంగా పడిపోతూ ఉంటుంది. సో ఎక్కువసేపు స్పోర్ట్ మోడ్లో నడిపియొద్దని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఉన్నట్టుండి చూస్తూనే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆ ఒక స్ప్లిట్ సెకండ్లో మనకి ఆ ఒక టైం దీంట్లో మనకి బ్యాటరీ అనేది అయిపోతుంది అనమాట. సో మనోడు బాగా రేస్ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. ఒక రేంజ్లో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం చూడండి. ఒక సెకండ్లో 120 రీచ్ చేసేసాము. సో ఇది స్పోర్ట్ మోడ్ ఒక తడాకా అనమాట. అంటే టాటా ఈజ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ అనమాట ఈ యొక్క వెహికల్తో. జస్ట్ రేంజ్, బ్యాటరీ ఎఫిషియన్సీ మాత్రమే కాదు, కానీ ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా ఆఫర్ చేస్తుందని చెప్పదలుచుకుంటున్నాను. ఇదే మనం ఇప్పుడు ఈకో మోడ్లో పెడదాము. ఈకో మోడ్లో పెట్టినట్లయితే మీరు చూడొచ్చు, ఇమీడియట్గా మనకి ఆ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. సో థ్రాటిల్ రెస్పాన్స్ తగ్గిపోతుంది, కానీ లినియర్ కన్సిస్టెంట్. అంటే మీరు హైవేలో ఉన్నప్పుడు ఇది పెట్టేసి మీరు క్రూజ్ కంట్రోల్ సెట్ చేసేస్తే, నార్మల్గా మీరు హైవే పైన వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఈకో మోడ్లో కూడా
మీరు క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకొని హ్యాపీగా క్రూజ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా ఇది ఒకలాంటి పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ ఆఫర్ చేస్తుందని చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా ఆ రేంజ్, ఆ బ్యాటరీ ఎఫికసీ ఎక్కువ హైలైట్ అయితే మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది. కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అట్ ద ఫింగర్ టిప్స్ అని చెప్పొచ్చు. జస్ట్ స్పోర్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే చాలు ఒక రేంజ్లో ముందుకు వెళ్ళిపోతుంది బండి. యాక్సిలరేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సస్పెన్షన్ హైలైట్ అండి. బ్రేకింగ్ అన్ని ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనమాట. ఆల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేశారు. సో ఆ పరంగా ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వెహికల్స్ అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫరింగ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. అండ్ అదే కాకుండా మనకి దీంట్లో సస్పెన్షన్ రైడ్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. ఇటువంటి రైడ్ క్వాలిటీ మీరు ఈ యొక్క సెగ్మెంట్లో మీరు పొందుకోలేరు. సో అది ఎప్పటి నుంచో టాటా వాళ్ళది ఒక స్ట్రెంగ్త్గా ముందుకు వచ్చింది. వాళ్ళు బెస్ట్ ఇన్ క్లాస్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తారు. ఇండిపెండెంట్ సస్పెన్షన్ ముందు వెనకాల ట్విస్టెడ్ బీమ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. స్టీరింగ్ ఫీల్ చాలా బాగుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నాము. ఇది యాక్సలరేటర్ తొక్కేస్తే చాలు ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాపా ఏం యాక్సలరేషన్ అండి, దుమ్ము లేపే యాక్సిలరేషన్, అసలు అదరగొట్టే యాక్సిలరేషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఈకోలో పెట్టుకొని క్రూజ్ చేద్దాము. సో స్టీరింగ్ వెయిట్ అనేది కూడా లోవర్ స్పీడ్స్లో మంచి ఫ్లిక్కబుల్గా ఈజీగా ఫెటిగ్ ఫ్రీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. హయ్యర్ స్పీడ్స్లో మనకి ఇట్ విల్ వే అప్ అకార్డింగ్లీ అని చెప్పొచ్చు. సో ఆ పరంగా ఇది మంచి బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అండ్ ఓవరాల్ పైసా వసూల్ కార్ అని చెప్పొచ్చు అండి. 17.74 lakhsకి మీకు వెంటిలేటెడ్ సీట్స్ కానీ, సన్ రూఫ్ కానీ, లగ్జరీ ఫీచర్స్తో పాటు, కనెక్టెడ్ కార్ ఫీచర్స్తో పాటు మీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విషయం వాళ్ళు ఆఫర్ చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. చూడొచ్చు స్టీరింగ్ ఆ ఫీల్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మనకి 10 o'clock 2 o'clock పొజిషన్లో మంచి ఒక సాఫ్ట్ టచ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక స్క్రీన్ రెజల్యూషన్ ఒకటి కొంచెం మంచిగా ఇస్తే బాగుండేది. డైనామిక్ గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇచ్చారు అండ్ పనిచేస్తుంది కూడా. కెమెరా నీట్గానే ఉంది, కానీ ఇంకా ఎందుకంటే వాళ్ళు ఆ క్వాలిటీ స్టేట్మెంట్, వాళ్ళ బెంచ్ మార్క్ అనేది ఏ లెవెల్కి పైకి తీసుకెళ్లారంటే ప్రతి ఒక్కటి మనం బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ అప్గ్రేడ్లో ఖచ్చితంగా మనకి హయ్యర్ క్వాలిటీ కెమెరా వాళ్ళు ఆఫర్ చేస్తారు అని నమ్ముతున్నాను. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ నేను చెప్పినట్టు మీకు స్పోర్ట్ మోడ్లో అదిరిపోయేలా ఉంది. వేరే మోడ్స్లో కూడా బోర్ కొట్టేలాగా లేదు. మోర్ దెన్ మేనేజబుల్ అండ్ రియలీ ఎంజాయబుల్ అని చెప్పొచ్చు. ఇది ఆఫర్ చేసే కన్వీనియన్స్ అండ్ ఇది ఆఫర్ చేసే కంఫర్ట్ వేరే ఏది దీనికి సాటి లేదు, పోటీ రాలేదు. సో టాటాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పదలుచుకుంటున్నాను. అనదర్ న్యూ బెంచ్ మార్క్ హ్యాస్ బిన్ సెట్ ఇన్ ద ఈవీ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.